ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగయే నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముఖ్యంగా ఈ నెల డిసెంబర్ చాలా విశేషమైనటువంటి మాసంగానే మన పీఠానికి చెప్పాలి. ఎందుకంటే కాళభైరవ జయంతి శివపురాణం అనుసరించి శివపురాణంలో ఉన్నటువంటి విషయం ప్రకారం మార్గశిర బహుళ అష్టమి రోజు కాళభైరవ జయంతి జరుపుకోవటం జరుగుతుంది. మార్గశిర బహుళ అష్టమి ఈ నెల 23వ తేదీ మనకి కాళభైరవ జయంతి పడింది. ఆ రోజు మనం చాలా బ్రహ్మాండంగా ప్రతి ఏటా జరుపుకునేటట్టు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కాళభైరవ జయంతి చాలా విశిష్టమైనది. మన కష్టాలు, కన్నీళ్ళు, నరదృష్టి, వ్యాపారంపై ఉన్నటువంటి చెడు దృష్టి, ఇలా అనేకమైనటువంటి దోషాలు తొలగిపోవాలి అంటే కాళభైరవుడికి ఇష్టమైనటువంటి కాళభైరవ జయంతి రోజు మీరు ఈ హోమ కార్యక్రమంలో ఆ రోజు మనకి మహాకాళభైరవ పాశుపత రుద్ర హోమం జరుగుతుంది. ఉదయం నుంచి ఇంచుమించుగా సాయంత్రం వరకు ఉంటుంది. ఆ రోజు స్వామివారికి అద్భుతమైనటువంటి అభిషేకం జరుగుతుంది, ఇంకా అర్చన జరుగుతుంది, హోమం జరుగుతుంది, అలాగే గోపూజ, అష్టభైరవుల యొక్క ఆవాహన జరుగుతుంది, వారిని ఆరాధించటం జరుగుతుంది. అలాగే అష్టమాతృకలు అందరినీ కూడా ఈ భైరవ సమూహాన్ని ఆ రోజు ఆవాహన చేసి పూజించటం జరుగుతుంది. దీనికి మనకి అద్భుతమైనటువంటి పండితులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. మీరందరూ కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొంటే స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనే భక్తులకు కరుంగలిమాల, ఎలాంటి కరుంగలిమాల? అభిషేకించబడినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వటం జరుగుతుంది. అలాగే గత ఏడాది కూడా భక్తులకి మనం మహా కాళభైరవ యంత్రాన్ని ఇవ్వటం జరిగింది. ఈ యంత్రం ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది, ప్రింటెడ్ యంత్రం అయితే కాదు. ప్రత్యేకంగా వ్రాయబడినటువంటి యంత్రం, లిఖించినటువంటి యంత్రం చాలా పెద్ద సైజులో ఉంటుంది. ప్యూర్ కాపర్ ఉంటుంది. ఇది సైజు కూడా పెద్దదిగానే ఉంటుంది. ఇలాంటి యంత్రాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. యంత్రం, ప్రసాదం, కరుంగలిమాల మీకు ఈ జయంతి కార్యక్రమం తర్వాత మీ ఇంటికే చేరుతాయి. ఈ యంత్రం మీ ఇంట్లో పెట్టుకుంటే అంటే నిరంతరం కూడా నరదృష్టి అంటే మీ ఇంటి మీద చాలామంది కన్నుబడతా ఉంటుంది. వారి ఘోషతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే శనిపీడ ఉంటుంది. ఇలాంటి వాటికి ఈ అష్టభైరవులు, ఇందులో అష్టభైరవులు ఉంటారు, అష్టమాతృకులు ఉంటారు, భైరవ స్వామి, ఈ మంత్రాలన్నీ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ బీజాక్షరాలు ఉన్నాయో మీ ఇంటికి ఒక పటిష్టమైనటువంటి సెక్యూరిటీలా ఉంటుంది. ఈ యంత్రం వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. అద్భుతమైనటువంటి సెక్యూరిటీ అన్నమాట. మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని నిరంతరం కాపాడుకునేటువంటి ఈ అద్భుతమైనటువంటి మహాకాళభైరవ యంత్రాన్ని మీరందరూ పొంది చక్కగా ఫలితాలు పొందగలరని ఆశిస్తాను. ఈ కాళభైరవ జయంతిలో ఎందుకు పాల్గొమని చెప్తున్నానంటే కాళభైరవుడు కాలానికి రిప్రజెంటేటివ్, అందుకే అతన్ని కాళభైరవుడు అన్నారు. కాలం మనకు అనుకూలంగా మార్చేవాడు. 2025 మీకు అనుకూలంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ కాళభైరవ జయంతిలో పాల్గొనండి. అలాగే మేము ఇచ్చేటువంటి ఈ కరుంగలిమాల యంత్రాన్ని కూడా స్వీకరించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు 2025లో చూడగలుగుతారు. అలాగే ఎప్పట్లాగే
ఆ రోజు కూడా భక్తులతో పాటు లేనివారికి కూడా అన్నప్రసాద సేవ, గోవులకు గోసేవ కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే పాల్గొనాలి అనుకుంటారో మీ గోత్రనామాలు ముందుగా రిజిస్టర్ చేయించుకోవటానికి వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మనం రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి డిసెంబర్ 16 నుంచి 31 వరకు ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ రాశి వారికి మీరు అనుకున్న పనులన్నీ చాలా తొందరగా నెరవేరేటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా మీకు చెప్పాలంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అనుకూలంగా లేనటువంటి పరిస్థితులను కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అంటే ఏమిటి? మాట తీరుతో ఆ సిచ్యువేషన్ని మీ వైపు తిప్పుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబపరమైనటువంటి బాధ్యతలు కూడా పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే రెస్పాన్సిబిలిటీస్ మరి వెలగా తప్పవు అనుకోండి. ఆర్థిక పరంగా చూసినట్లయితే బాగానే ఉంటుంది. అలాగే రవి సంచారం కూడా మీకు కలిసి వచ్చేటువంటి పరిస్థితే ఉంది. స్థిరాస్తులు కూడా ఎవరైనా కొనుగోలు చేయాలి అనుకుంటే తప్పక మీ ఆశయ సిద్ధి నెరవేరబోతుంది. ఇక కుటుంబ వాతావరణం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఇక మరొక మంచి మాట ఏమిటంటే సంతానంతో కూడా ఎక్కువసేపు గడపటం. ఎంత బిజీగా ఉన్నా సరే మీ పిల్లలతో మీరు ఆనందంగా ఉండాలనేటువంటి కోరిక నెరవేరేటువంటి సూచనలు ఉన్నాయి. ఎవరైనా గృహ నిర్మాణం చేయాలి అనుకుంటే వారికి కూడా కాస్త పనులు ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అలాగే దీర్ఘకాలికంగా ఏదైనా రుణాలు పెండింగ్ ఉంటే వాటిని తీర్చే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఇక కోర్టు సంబంధించిన వ్యవహారాలు మాత్రం కాస్త వాయిదా వేసుకుంటే చాలా మంచిదనే చెప్పాలి. ఇక ఇతరుల విషయాల్లో మాత్రం అనవసరమైనటువంటి జోక్యం చేసుకోవటం, లేనిపోని గొడవల్లో ఇరుక్కోవడం అంత మంచిది కాదు. చూడండి, ఎవరో ఇద్దరు కొట్టుకుంటే మధ్యలోకి వెళ్తే మధ్యనున్నోని చంపేశారట. అలాంటి పరిస్థితి ఎదురవుద్ది మీకు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అయితే 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కొద్దిగా పాజిటివ్గా మీరు ప్రయత్నాలు చేయండి. ఇక వివాహం కాని వారికైతే వారి ప్రయత్నాలు ఫలించే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా అవకాశాలకు సానుకూలంగా ఉంది. మరి రాజకీయ నాయకులకు కూడా మంచి ఫలితాలే ఉంటాయి. ప్రజల్లో మీ మాటకి విలువ ఉంటుంది. మీరు పిలిస్తే 10 మంది కథలు వచ్చేటువంటి సూచనలు అన్ని విధాలుగా రాజకీయ నాయకులకైతే బాగుంది. ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంటుంది. ప్రమోషన్లు కూడా వాయిదా పడేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. వ్యాపారస్తులకైతే పర్వాలేదు. గతం కంటే వ్యాపారాలు కాస్త మెరుగుపడతాయి. వ్యాపార విస్తరణ చేయాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయంగానే చెప్పాలి. మరి భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంటుంది. ఏదైనా నూతన ఒప్పందాలు చేసుకోవాలి అనుకుంటే 1కి 4 సార్లు ఆలోచించుకుంటా మాత్రం డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. షేర్ మార్కెట్ అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు బాగుంటాయి. చిరు వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే నిరంతరం కూడా దాని మీద ఫోకస్ పెడితే ముందుకు వెళ్తుంది. కళారంగం, టీవీ, సినిమా కళాకారుల వారికి కూడా సాధారణంగా ఉంది. విద్యార్థులకైతే చదువు మీద ఎఫర్ట్ పెట్టాలనేటువంటి తపన పెరుగుతుంది. అయితే ఇతరులు మీ విషయాల్లో జోక్యం చేసుకోవటం మీకైతే నచ్చదు. ఎవరైనా మీ చదువు గురించి కానీ లేకపోతే మీకు సలహాలు ఇచ్చినా అలాంటివి మీరు కాస్త ఇబ్బంది పడతారు. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే మామూలుగానే ఉంది. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాత్రం కాస్త అలర్ట్గా ఉంటే మంచిది. అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం. ప్రేమికులకైతే పెద్ద సూపర్గా అయితే లేదు. ఏదో ఒక ప్రాబ్లం రావటం, ఏదైనా మ్యారేజ్ వరకు వెళ్ళాలంటే ఎటో ఒకవైపు నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి జరుగుతాయి. మరి ఈ కర్కాటక రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే 16, 22, 25, 29 బాగానే ఉన్నాయి. 18, 20, 27, 31 కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి బుధగ్రహానికి పరిహారం చేసుకుంటే బాగుంటుంది. బుధ గాయత్రి. ఓం గజధ్వజాయ విద్మహే
సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. 18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే బాగుంటుంది. అలాగే ఇంకా 2025లో అద్భుతంగా ఉండాలంటే కాళభైరవ జయంతిలో పాల్గొనండి, మంచి ఫలితాలు వస్తాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.